ఏ హాయ్ హలో నమస్తే పరగాలు మంచిగా ఉన్నారు. ఈరోజు మన జర్నీ చూస్తున్నది ఎక్కడికి అంటే డార్జిలింగ్. పూర్ణియా టు డార్జిలింగ్, బీహార్ టు వెస్ట్ బెంగాల్ స్టేట్. వెస్ట్ బెంగాల్ స్టేట్కి వెళ్తున్నా. బెంగాల్ కా టైగర్. కానీ గరం ఉంది వెదర్ అయితే. వర్షం పడ్డ వేస్ట్, అంత వేడుంది. ఒకే ఒక దగ్గర చల్లగా ఉంది, అది కూడా ఊటీలో చల్లగా ఉంది. లదాఖ్ నుంచి వస్తుంటే ప్యాంగ్ విలేజ్లో చల్లగా ఉంది. అంతే. ఎన్ని రాష్ట్రాలు తిరిగిన అన్ని రాష్ట్రాలలో చెమటలు కాడిచినాయి, ఎక్కడ చల్లగా లేదు. వర్షం పడినా వర్షాకాలం ఉన్నా వేడి కొడుతుంది ఘోరంగా. ఇక డార్జిలింగ్లో ఎలా ఉందో చూద్దాం పర్రి. డార్జిలింగ్ అసలు ఈ ట్రిప్పే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్పు. ఇదే కిషన్గంజ్ రైల్వే స్టేషన్. పెద్ద ఉంది జంక్షన్. ఇది రోడ్డు ఫ్లైఓవర్ ఉంది. డార్జిలింగ్ రావాలంటే ఎక్కడ దిగాలి? కామాక్ష గౌరీలో దిగాలి. దిగితే అక్కడ నుంచి చాలా దగ్గర కామాక్ష గౌరి నుంచి. లేదు అంటే ఇంకేడ జంక్షన్ ఉంది, కిషన్గంజ్లో దిగాలి. ఇక దిగితే ఇక్కడ నుంచి 100 ఇది సిలిగౌరి నుంచి డార్జిలింగ్ 200 వస్తుంది. వెరీ వెరీ డేంజరస్. ట్రైన్ పోతుంది. ట్రైన్ పోతుంది. ఈ రోడ్డు మంచిగా ఉంటే దాంతో మంచి తల్లి. దాన్ని వేసుకుంటా పోదును. దేన్ని వేసుకుంటా? దాన్ని వేసుకుంటా. రోడ్ చక్కగా లేదు ఇది. అబ్బో, అది ట్రైన్ పోయే 2 నిమిషాల్లో మొత్తం పోయే. అది పొలాలు సినారియో ఇది అదిరిపోయింది. మేఘాలు కింద, పొలాలు, వర్షం పడిపోయింది, మంచి కూల్ ఉంది. పొలాలు మాత్రం బాగా పండిస్తున్నారు బీహార్లో. చాలా అంటే చాలా పొలాల్లో. బీహార్లో బాంబులు కాదురా చుట్టేది, పొలాలు పండిస్తున్నారు అబ్బాయి. మొత్తం టీవీలలో బీహార్ అంటే ఏ కొడుకు నరుకుర్రి అంటారు, కానీ ఎంత పచ్చగా ఉంది బీహారు. చాలా అంటే చాలా పచ్చగా ఉంది. అలీపుదురు 230 అలీపుదురు తెలివితా. వావ్, సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు మున్నార్ చూసినట్టే అనిపించింది చూడగానే. కరెక్ట్ మున్నారు సౌత్ ఇండియా చూసినట్టే ఉంది. పొలాలు అట్లున్నాయి. ఆహా, ఎంత చల్లగా ఉన్నది, హాయిగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది.
ఏడ తాగుతావురా బుజ్జే. రోడ్డు చూడు ఎట్లున్నాయో. సరే నేను అక్కడ చెప్తా. హే ఫైనల్గా మనం డార్జిలింగ్ రూట్కి వచ్చేస్తా. సూపర్ ఉంది రూట్. ఇక లోపల ఎట్లుందో, ఎన్ని ఘాట్లు ఉన్నాయో, ఎన్ని మెలకలు ఉన్నాయో, ఇక వారి కింద మీద ఊపు మనం తోపు పోతాను అట్లా పడి. ఎంత దూరం పోతాం వారే. డార్జిలింగ్ ఆగయా, డార్జిలింగ్ ఆగయా, నేను డార్జిలింగ్ వచ్చా.